అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాకుండా, అధికారం లేనప్పటి నుంచి టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చాక కూడా వాళ్ళ టార్గెట్ అనేది వాళ్ళు చేసే దుష్ప్రచారం మరింత పెరిగిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో మనం చూసుకుంటే గనక 'హరిహర వీరమల్లు' సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒకరితో పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని అయితే హైకోర్టు కొట్టేయడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు పెడుతున్నారు? ఆయన ఉప ముఖ్యమంత్రే కదా! ముఖ్యమంత్రి కాదు కదా! అని చెప్పేసి దాని మీద కూడా పిలివేయడం జరిగింది. దాన్ని కూడా కొట్టేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా కులాల మధ్య చిచ్చులు పెట్టేలాగా వైసీపీ వాళ్ళు కొన్ని పోస్టులైతే పోస్ట్ చేస్తున్నారు. మరి దానిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఒక్కొక్కరు కూడా స్పందిస్తూ వస్తున్నారు. కులాల మధ్య చిచ్చులు పెట్టేలా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది దళితుల చేతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? సార్, ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో కూడా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని ఏదో రకంగా డ్యామేజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదండి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఆయన పేరు చెడగొట్టాలని, లేదంటే ఆయన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి, ఆయన సినిమాలను ఇబ్బంది పెట్టాలని చెప్పి భీమ్లా నాయక్ సినిమాకి కానీ, అంతకుముందు వకీల్ సాబ్ సినిమాకి కానీ అధికారుల్ని సైతం సినిమా థియేటర్ల దగ్గర లైన్లో నుంచోబెట్టి లైన్లు కంట్రోల్ చేసి అక్కడ సినిమా టికెట్ల ధరల్ని బాగా తగ్గించేసి, అంటే ₹5 ₹10 టికెట్లు అమ్మిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా నష్టపోతారు, తన సినిమా ఆర్థికంగా నష్టపోతుంది అని చెప్పి చాలా కుట్రలు పన్నారు. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాటన్నిటిని ఛేదించుకుంటా వస్తా ఉన్నారు. కార్యకర్తలు సమన్వయం కోల్పోకుండా, కార్యకర్తలు ప్రజలు ఎటువంటి గందరగోళానికి లోను కాకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా వాటన్నిటిని దాటుకుంటా వస్తా ఉన్నారు. అయితే రీసెంట్ గా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కొన్ని పిల్స్ వేయటం జరిగింది కోర్టులో. అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అదేవిధంగా ఆయన ఫోటోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా పెడతారని. అంటే ఇవన్నీ కూడా అర్థం పర్థం లేని వాదనలు. ఎక్కడా కూడా వాళ్ళు ఆధారాలతో నిరూపించలేకపోయారు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డామని. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా సినిమాలు చేయటం కాదు, గతంలో ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా సినిమాలు తీసినప్పుడు అప్పుడు కూడా కొంతమంది కుహానా మేధావులు ఇట్లానే కోర్టులో కేసులు వేస్తే అప్పుడు కోర్టు ముట్టికేలేసింది. సేమ్ ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారం చేస్తే లైమ్ లైట్ లోకి వస్తామని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మేకతోలు కప్పి సన్మానం చేస్తాడని చెప్పి కొంతమంది పని పాట లేని కుహానా మేధావుల ముసుగుల్లో ఉన్న కొంతమంది పనికిమాలిన వ్యక్తులు ఈ రోజున కోర్టుల చేతిలో మళ్ళీ తిట్లు తినటం జరిగింది. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే డబ్బులు వస్తాయనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిడితే లైమ్ లైట్ లోకి వస్తామనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిడితే పేరు ప్రఖ్యాతులు వస్తాయనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పిలిచి 4 బిస్కెట్లు వేస్తారనో, వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారని అయితే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది. అయితే గడిచిన వారం 10 రోజులుగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి, లేకపోతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, లేకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విపరీతంగా కొంత ఒక స్ట్రాటజిక్ గా కొన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని, మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మాకు ఏమర్థం అవుతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంత భయంకరమైన ఆలోచన విధానంతో ఆయన ఆపరేట్ చేశారో స్టేట్ని, దానికి మించి ఈ రోజున ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టేట్లో గొడవలు జరగాలని, స్టేట్లో అల్లర్లు జరగాలని, కులాల మధ్యలో గొడవలు జరగాలని, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తీసుకురావాలని, మతాల మధ్యన గొడవలు పెట్టాలని, అదేవిధంగా ఇన్వెస్టర్స్ మన రాష్ట్రానికి రాకుండా, పెట్టుబడులు మన రాష్ట్రానికి రాకుండా పారిపోవాలని చెప్పి వాళ్ళని కూడా ఓపెన్గా బెదిరిస్తా ఉన్నాడు. మీరు ఈ రోజున టెండర్లకు వస్తే నేను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ రద్దు చేస్తాను, మీరు అంతా నష్టపోవాలని చెప్తా ఉన్నాడు. ఇన్వెస్టర్లు మన రాష్ట్రానికి వస్తే మీరు ఈ రోజున వచ్చి ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున మళ్ళీ మేము వచ్చిన తర్వాత మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని చెప్పి వాళ్ళని బెదిరిస్తా ఉన్నాడు. ఓ పక్కన పోలీస్ వ్యవస్థని మీరు ఎక్కడ దాక్కున్నా సరే వచ్చి మిమ్మల్ని ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరినన్నా తప్పు చేస్తే అరెస్ట్ చేయండి అనేది వేరు, తప్పు చేసినా చేయకపోయినా మా కార్యకర్తల జోలికి వస్తే మీరు ఎక్కడ దాక్కున్నా కూడా రిటైర్ అయిపోయినా కూడా మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని హింసిస్తాను అనే విధంగా ఆయన ఆలోచన ఉంది. ఈ రోజున ఆయన కార్యాచరణ అలాగే ఉంది. అదే మనం చూసుకుంటే గడిచిన కొన్ని రోజులుగా కొన్ని కులాల మధ్యలో చిచ్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కార్యకర్తలతో తిట్టించి, మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తాం సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించవచ్చు. ఇప్పుడు
వాళ్ళ కార్యకర్తలతో మీరు ప్రశ్నిస్తున్నాం అనే ఒక కారణం చెప్పి మీరు ప్రశ్నించండి. మీరు ప్రశ్నిస్తే హుందాగా భాష బాగుండి మీరు విధానపరమైన ప్రశ్నిస్తే, లేదంటే పాలసీ పరంగా ప్రశ్నిస్తే దానికి మేమందరం కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రశ్నలన్నింటినీ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రోజున కేవలం కుట్ర పెట్టాలి అనే కుట్ర చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో వాళ్ళతో బూతులు తిట్టించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని, మీకు మంత్రి పదవి ఇస్తా. ఈ రోజున మీరు బూతులు తిట్టండి, మీరు సంఘ విద్రోహ శక్తులుగా మారండి, లేకపోతే సంఘంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు చేయండి, మీకు నేను పరామర్శ చేస్తాననే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారంటే, ఎగ్జాంపుల్ మొన్న మచిలీపట్నంలో ఒక సంఘటన తీసుకోండి. అక్కడ ఒక ఆర్ఎంపీ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తే కదా, చదువు లేని వ్యక్తి కాదు కదా, జ్ఞానం ఉన్న వ్యక్తే కదా. ప్రశ్నించాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా మంచిగా ప్రశ్నించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించే విధంగా, మేము కూడా ఆలోచించే విధంగా ప్రశ్నించవచ్చు. కానీ ఆ రోజున ఆ డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు, గిరిధర్ గారు అనే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారిని దూషించాలి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలి అనే ఒక అక్కసు వెళ్ళగక్కి కేవలం వైఎస్ఆర్సీపీ ఏదైతే ఒక భయంకరమైన క్రీడ ఆడుతా ఉందో అందులో అతన్ని అడ్డం పెట్టుకుని చేసి ఈ రోజున ఒకళ్ళిద్దరు కార్యకర్తలు అక్కడికి వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పించడం జరిగింది. అంటే అది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం కాదండి, వైసీపీ వాళ్ళే దగ్గర నుంచి చెప్పించారంటారా? సార్ ఖచ్చితంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేసినప్పుడు ఎవరైతే అక్కడ బాధితుడని వీళ్ళు చెప్తా ఉన్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టారో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో? సార్ మన పార్టీ కార్యకర్తలు మమ్మల్ని బాగా చూసుకున్నారు సార్ అని చెప్తా ఉన్నాడు. మన పార్టీ కార్యకర్తలు అంటే ఎవరు వాళ్ళంతా? ఇప్పుడు ఎవరైతే బూతులు తిట్టారో వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీయే కదా, వైఎస్ఆర్ భావజాలమే కదా వాళ్ళు అక్కడ చూపించింది. గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ పవన్ కళ్యాణ్ గారిని బూతులే తిట్టారు కదా. ఈ రోజున బూతులు తిట్టిన వ్యక్తుల్ని మీరు బూతులు ఎందుకు తిట్టారని చెప్పి మందలించాల్సింది పోయి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మీకు మేము అండగా నిలబడతామంటే ఎటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున? ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు గతంలో డాక్టర్ సుధాకర్ గారి ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకొస్తా ఉన్నారు కదా, సుధాకర్ గారిని ఆ రోజున దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు ఆయన పరామర్శించలేదు? తాడేపల్లిగూడెంలో ప్రసాద్ అనే వ్యక్తికి గుండు కొట్టించినప్పుడు ఆ రోజున మీరు అతనికి ఫోన్ చేసి పరామర్శించారా? చీరాలలో ఒక చిన్న బాలుడిని మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు కిరసనాయిలు పోసి చంపేశారు కదా, కుర్రాడు ఫ్యామిలీని మీరు ఫోన్ చేసి పరామర్శించారా సార్? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి దారుణంగా గొడ్డలిపోటుతో నరికి గుండెపోటుని అబద్ధం చెప్పి చంపేస్తే, హింసించి చంపితే వైఎస్ సునీతారెడ్డి గారిని మీరు పరామర్శ చేశారా సార్? అవి చేయలా మీకు, అవి మీకు కనపడవు. కేవలం కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పి పేరు నాని గారు వెళ్ళిపోయి ఆ డాక్టర్ గారు కులం తీసుకొచ్చి మాట్లాడతాడు. అక్కడ కులం ఎందుకు వచ్చింది? ఈ రోజున అదే మాటలు ఆ డాక్టర్ గారు ఎవరైతే గిరిగారు అనే వ్యక్తి మాట్లాడాడు, అయ్యే మాటలు మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము మాట్లాడితే వాళ్ళు ఆహ్వానిస్తారా? అంటే ఇది కేవలం కుట్ర చేయాలి, వాళ్ళతో తిట్టించాలి, ఇటుపక్కన ఎవరన్నా రియాక్ట్ అయితే కాపులకి రజకులకి మధ్య గొడవ పెట్టాలి, లేకపోతే కాపులకి ఎస్సీ సామాజిక వర్గానికి మధ్య గొడవ పెట్టాలి, లేకపోతే ఎస్సీలకి రజకులకి మధ్య గొడవ పెట్టాలి. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం చూసాం, కోనసీమలో అల్లర్లు జరిగాయి. అక్కడ వాళ్ళ మంత్రులు వాళ్ళే తగలబెట్టుకుని, వాళ్ళ నాయకుల్ని వాళ్లే కొట్టించుకుని, వాళ్లే గొడవ చేసుకుని, అక్కడ కాపులకి ఎస్సీలకి, లేకపోతే కాపులకి బీసీలకి, లేకపోతే వాళ్ళంతా జనసేన వాళ్లే అనే ఒక నెరేటివ్ క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత పరితపించారు. ఆ రోజున జనసేన వాళ్ళే ఆ గొడవలు చేశారని చెప్పి కేవలం పవన్ కళ్యాణ్ గారు సమస్ఫూర్తితో ఆయన వెంటనే విజయవాడ వచ్చి హుటాహుటిన అక్కడ ఆయన బహిరంగంగా ప్రజలతో మాట్లాడి దీనికి మాకు ఏం సంబంధం లేదని చెప్పి ఆధారాలతో సహా ఆయన ఆ రోజు అక్కడ మాట్లాడబట్టి కోనసీమలో అల్లర్లు తగ్గాయి. ఆ అపనిందని జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్లో మేము చిక్కుకోకుండా మేము బయటపడ్డాం. ఆ రోజున ఈ రోజు కూడా సేమ్ మైండ్ సెట్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి, కులాల మధ్యలో గొడవలు పెట్టాలి, అది జనసేన పార్టీకి ఆపాదించాలి. దీన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ఎదుర్కొంటా ఉన్నారు, గతంలో ఎదుర్కొన్నారు, ఇప్పుడు కూడా మా కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేశారు. మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగొద్దు, మనల్ని రెచ్చగొడతారు, రెచ్చగొట్టి మనం రియాక్ట్ అయ్యేలాగా చేస్తారు. ఆ రియాక్ట్ అయ్యేలాగా చేసి వాళ్ళు ఏదైతే స్ట్రాటజీని అమలు చేస్తా ఉన్నారో దాన్ని విజయవంతంగా వాళ్ళు అమలు చేసే అవకాశం మనం వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. మేము కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు లైన్ తప్పితే వాళ్ళ మీద పార్టీ కూడా చర్యలు తీసుకుంటా ఉంది. ఎక్కడా కూడా
పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి, పార్టీ వైపు నుంచి కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీని దాన్ని సక్సెస్ చేసే విధంగా మేమైతే వాళ్ళకి కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. సార్ మరి ఒకవైపు చూస్తుంటేనేమో మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించొద్దు అంటున్నారు. మరోవైపు ఏమో వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్యన మీ పరిస్థితి ఎలా ఉంది? మీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది? ఆ పోస్టులని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మాట దాటలేరు. అలాగని మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు? యాజ్ ఏ కార్యకర్తగా చెప్పండి. సార్ ఖచ్చితంగా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళనో లేకపోతే మనం అభిమానించే నాయకుడినో ఎవరన్నా పదే పదే మాటలతో హింసిస్తున్నప్పుడు లేకపోతే వ్యక్తిగతంగా దూషిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆవేదన అనేది ఉంటది. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా బూతులు తిట్టించాడు, ఎన్ని రకాలుగా కుటుంబ సభ్యుల్ని అందులోకి లాక్కొచ్చి వాళ్ళని తిట్టించాడు, వాళ్ళ మీద దాడి చేస్తామన్నాడు. చిన్నపిల్లలు, మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద బహిరంగంగా బూతులు తిట్టించి కనీసం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఆ రోజు నుంచి కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పింది ఏంటంటే, మీరు సంయమనం కోల్పోవద్దు. నన్ను తిడతారు, నన్ను తిట్టినా కూడా నన్ను తిట్టి మిమ్మల్ని రెచ్చగొడతారు. మీరు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతే మీ మీద కేసులు పెడతారు. మీరు చాలా జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా, ఎమోషనల్గా, కంట్రోల్డ్గా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేస్తానే ఉన్నారు. ఇక్కడ ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ నాయకుడు ఆ రోజు ఏదో అన్నప్పుడు, యాక్చువల్గా ఆ రోజున అన్న జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, కానీ గొడవలు చెయ్యాలనే ఒక ఆలోచనతో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకత్వం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారినే అన్నారు అని చెప్పి వాళ్ళు ఆపాదించుకుని టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఆ రోజు వాళ్ళు దాడి చేయడం జరిగింది. అద్దాలు పగలగొట్టారు, వాళ్ళ నాయకుల మీద దాడులు చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు గుర్తుందా సార్? నా పార్టీ కార్యకర్తలు నన్నేమన్నా అంటే వాళ్ళ మనసు నొచ్చుకుంటది, వాళ్ళు వెళ్ళి దాడులు చేస్తారు, దాన్ని మనం కంట్రోల్ చేయలేమని చెప్పి వాళ్ళని వెనకేసుకొచ్చిన పరిస్థితి ఆ రోజున. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నన్ను తిడతారు, నన్ను తిట్టి మిమ్మల్ని రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోయి మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే, మీరు వాళ్ళ మీద దాడికి ఏమైనా చేస్తే దాన్ని మళ్ళీ మందే తప్పన్నట్టు చిత్రీకరిస్తారు, మీరు ఆ ట్రాప్ లో పడొద్దు అని చెప్పి మమ్మల్ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇక్కడ బిట్వీన్ టూ లీడర్స్ మీరు ఆ వ్యత్యాసం ఏంటనేది చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన కార్యకర్తల్ని తప్పు చేస్తారు అని చెప్పి ఎట్లా ప్రోత్సహించుకొస్తా ఉన్నారు, మీరు తప్పు చేయొద్దు, ఆ ట్రాప్ లో పడొద్దు అని చెప్పి మమ్మల్ని ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలా దిశానిర్దేశం చేస్తున్నారు, ఎట్లా మమ్మల్ని డివేట్ చేస్తా ఉన్నారు ఆ గొడవలు చేయకుండా అనేది ఇక్కడ మనం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఖచ్చితంగా దుష్టులు ఏం చేస్తారు, ఋషులు మునులు చేసే యజ్ఞాలని డిస్టర్బ్ చేయడం కోసం, డివియేట్ చేయడం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేస్తారు. కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం లా అండ్ ఆర్డర్ కి కట్టుబడి ఉండాలి, స్టేట్ లో ఉన్న ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మన పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలి, మన నాయకుడికి మంచి పేరు వచ్చేలాగా ఉండాలి, మనం కూడా నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి. కాబట్టి మనం వాళ్ళు వేసే ట్రాప్ లో పడొద్దు. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనం లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదాం. రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది. మన మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, లేకపోతే అవతల వాళ్ళు మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కేసులు పెడదాం, కేసులు పెట్టేలాగా పోలీసు వారిని రిక్వెస్ట్ చేద్దాం. వాళ్ళు చేసే తప్పులన్నింటినీ కూడా ఆధారాలతో సహా కోర్టుల్లో, న్యాయస్థానాల్లో, పోలీస్ స్టేషన్లో మనం సబ్మిట్ చేసి తద్వారా న్యాయబద్ధంగా వాళ్ళకి ఏ శిక్ష అయితే పడాలో ఆ శిక్ష పడేలాగా మనం కార్యాచరణ రూపొందించుకుని ఆ విధంగా మనం చేయాలి తప్ప దాడులు అనేవి ఎవ్వరూ కూడా చేయటానికి ఆస్కారం లేదు, చేయటానికి వీల్లేదు. అది మన సంస్కృతి సంప్రదాయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్.